నిజామాబాద్ జిల్లాలోని చంద్రశేఖర్ కాలనీకి అయితే మనం రావడం జరిగింది. సో రేషన్ షాప్ల దగ్గర చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. చాలామంది రేషన్ తీసుకునే టైంలో కొట్టుకునడానికి కూడా మోపవుతున్నారు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది అనే దానిపైన మనం క్లియర్గా మాట్లాడుకుంటే 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ అనేది ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికైతే ఒక స్టేట్మెంట్ అయితే బయటకు వచ్చింది. సో అందులో భాగంగానే వాళ్ళు వచ్చి ఇక్కడ పడిగాపులు కాస్తూ ఉన్నారు. అంటే ఈ ఇన్సిడెంట్లోనే చాలామంది కొట్టుకుంటా ఉన్నారు అని చెప్పేసి కూడా మనము మాట్లాడుకుంటా ఉన్నాం. సో రేషన్ షాప్ డీలర్స్ ఉన్నారు, వాళ్ళ తిప్పలు కూడా ఎట్లున్నాయి అనే దానిపైన మనం మాట్లాడడం. సో ఎట్లా అనిపిస్తా ఉంది ఈడ అంటే ఒక్క నెల రేషన్ ఇచ్చే వాళ్ళకి మీరు ఎంతో టాస్క్ ఉంటుంది, కాకపోతే 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ని ఒకేసారి ఇవ్వాలా, మళ్ళీ తంబ అనేది ఏదైతే బయోమెట్రిక్ ఉంటుందో అది 6 సార్లు పెట్టాలా అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఎన్ని తిప్పలు పడతా ఉన్నారు మీరు? అది పెట్టేటప్పుడు ఏమైపోతా అంటే 1 కేజీకి ఒకసారి పెట్టాలి, 5 కేజీకి ఒకసారి ఇవ్వాలి. అదేవిధంగా నెలని బట్టి ఇప్పుడు జూన్ నెల, జూలై నెల, ఆగస్ట్ నెల కంటిన్యూగా 3 నెలల్ని కవర్ చేయాలి. మళ్ళీ ఆ సిస్టమ్ అనేది ఇక్కడ అక్కడ బ్లూటూత్ ఉండుట్లో ఏమవుతుందంటే జోకేటప్పుడు ఇబ్బందికరంగానే ఉన్నది. దీన్ని సెట్ చేసిన తర్వాతనే పోయడం జరుగుతుంది. కనీసం 25 నుంచి 30 అర్ధగంట దాకా ఒక్కొక్కరికి జరుగుతూ ఉంది. జనానికి ఇప్పుడు వీళ్ళకి చెప్తున్నాం ఏంటంటే బియ్యము 15, 20, 30 తారీఖు దాకా పోస్తూ ఉంటాము. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు అయితే టోకన్లు ఒక 25, 30 టోకన్లు ఇచ్చి వాళ్ళకి సరిపోయే రోజు ఇచ్చి మిగతా వాళ్ళని నెక్స్ట్ డే రమ్మడానికి వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. రెగ్యులర్ డైలీ మీరు ఎన్ని టన్నుల వరకు బయటకి లబ్ధిదారులకు మీరు ఇచ్చేస్తా ఉన్నారు అనే దాని గురించి? చాలా తక్కువ ఉంటుంది. అట్లా 25, 30 మందికి పోస్తే మస్తు అయిపోతుంది. అదే టైం 3 నెలలకు సంబంధించినటువంటి అంతే కదా, 3 నెలలు ఒక్కసారి ఇచ్చుంటుంది కాబట్టి సమయం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కన్జ్యూమర్స్ వాళ్ళు ఎందుకంటే దాని గురించి ఫికర్ చేసుకోకుండా ఉండాలి. దొరుకుతాయా అనే ఆలోచన లేకుండా ఇప్పుడు మొత్తం ఏపీ తెలంగాణ మొత్తంలో అయితే అన్ని ఎక్కడ ఇస్తుండ్రు. కార్డు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చినా కానీ ఇవ్వచ్చు, వాళ్ళకి ఇబ్బంది. ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే మీరు ఒకటి చెప్పడం జరిగింది, దాదాపు డైలీ ఒక 25 నుంచి 30 మందికి ఇస్తేనే ఈ బియ్యం అయిపోతున్నాయి అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఈడున్నోళ్ళే ఎక్కువ సమయం తీసుకుంటున్నాం అయినా కానీ వాళ్ళకు సమయం ఎక్కువ తీసుకుని 20, 30 ఇవ్వాలని ఏం లేదు. ఎట్లా ఉంటే సమయం ఉంటే అట్లా ఎల్లగొట్టేస్తుండ్రు. సమయం ఎవరైతే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు స్టార్టింగ్ నుంచి అంటే ఇప్పుడు 0 నుంచి వచ్చి మనకు అక్కడ పోయనికి ఇక్కడ అయిపోతుంది, టైం అయిపోతుంది అని బాధపడతాం. టైం గురించి ఏం లేదు, మేము సేవ చేయడానికి సిద్ధం ఉన్నాం. ఇంకెక్కువ సమయం తీసుకుంటాం. సర్వర్ వస్తలేదు, సిస్టమ్ ఇబ్బందికరంగా అవుతుంది. సర్వర్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, మేము ఉట్టిన కూకుంటూ అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టి వాళ్ళకి ఇబ్బందికరంగా అవుతుంది. ఎండ కొడుతుంది, వాటర్ ప్రాబ్లం ఉంటుంది, ఎండ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు సేఫ్గా రావాలని సేవ్ చేసి వాళ్ళకు నంబర్లు ఇస్తున్నాం. కాబట్టి ఎప్పుడు ఎంతవరకు సమయం వచ్చినా మాకేం ఇబ్బంది లేదు. సివిల్ సప్లై ఆఫీసర్స్ ఏమైనా స్పందించారా దీని గురించి? అంటే ప్రతి రేషన్ డీలర్కి ఇది ఒక చాలా పెద్ద టాస్క్. నిజంగా చెప్పాలంటే మీ మీద కూడా కొట్టడానికి వచ్చిన దాఖలాలు కూడా ఉంటాయి. అదే వాళ్ళకు వాళ్ళ దృష్టికి పోయిందో ఉంది. ఇప్పుడు మీరైతే ప్రెస్ ద్వారా అయితే రెగ్యులర్గా పోతుంది, ప్రింట్ మీడియా ద్వారా పోతుంది, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోతుంది. మళ్ళీ వాళ్ళ స్పందన ఏముంది ఏం కదా, స్టేట్ కమిషనర్ దాకా పోయింది. ఇది వాళ్ళకి తెలియదని కాదు, మరి ఎందుకు ఇట్లా వాళ్ళు చేస్తుండ్రు మాకు ఈ ఆలోచన మాత్రం ఖచ్చితంగా ఏ లబ్ధిదారుని అడిగినా లేకపోతే ఏ రేషన్ డీలర్ని అడిగినా కూడా ఇది ఖచ్చితంగా తప్పు, కరెక్ట్ కాదు అని చెప్పేసి అని అంటా ఉన్నారు. మీరేం చెప్తారు? బ్లూటూత్ తీస్తే అయిపోతుంది. ఆ బ్లూటూత్ అనేది ఉన్నది చూడు, అది కంటిన్యూ చేయమంటే ఇప్పుడు మనం కరోనా టైంలో ఇచ్చినాం, 3 నెలలు ఇచ్చినాం. టిక్ వెళ్ళలేదు, ఫింగర్ ప్రింట్ తీసుకుంటాం. ఫింగర్ ప్రింట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎన్ని 3 నెలలు వేస్తావో అది మేము పోసేస్తాం. అట్లుంటే బాగుంటేనే మమ్మల్ని ఆఫీసర్ల దృష్టికి ఎట్లా ఉంది ఏం కదా, వాళ్ళు ఏం ఆలోచించారో మాకు తెలియదు. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మేము వినవలసి వస్తుంది. ఇప్పుడు మీరు ఇన్ని కాలం తిప్పలు పడతా ఉన్నారు, మరి ఆఫీసర్స్ ఎవరైనా వస్తున్నారా? సివిల్ సప్లై ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చి మరి ఏ రేషన్ షాప్ లో ఎట్లా ఉంది పరిస్థితి, మరి ఇది కరెక్టేనా, ఈ ఆలోచన చేయడం మనం మంచిదేనా కాదా, లేకపోతే దీన్ని మళ్ళీ ఇంకేమైనా సవరణ చేద్దామా అనే దాని గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా లేదా? వాళ్ళు వచ్చిండ్రు, కొన్ని దుకాణాలు తిరిగిపోయినరు, ఉన్న ప్రాబ్లమ్ని గమనించారు. వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్ని గమనించిండ్రు, వచ్చిండ్రు, తిరిగి వెళ్ళిండ్రు. అశోక్ సంబంధించిన వ్యక్తులు వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇట్లా సమస్య ఉంది, సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఎండకు అంటే బీపీ ఉన్నోళ్ళు ఉంటారు, షుగర్ ఉన్నోళ్ళు ఉంటారు, వేరే రోగాలు ఉంటారు, ఒకళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పేసి వాళ్ళకి ఏం చెప్తున్నామంటే మీ బియ్యం ఎటు పోవు, మీకు తిరిగి రెగ్యులర్గా మేము పోస్తూ ఉంటాము, ఈ సంఖ్య పోయిన తర్వాత ఫ్రీగా వచ్చి తీసుకొచ్చని వాళ్ళకి చెప్తున్నాము. వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం ఆఫీసర్లు. దీంట్లో ఇంకొక సవరణ ఒకవేళ చేయాలి అని అనుకుంటే ప్రతి ఒక్క ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఒకటేసారి వాళ్ళు పెడుతుండే, కాకపోతే ఇప్పుడు 6 సార్లు పెట్టేసారి కంటే చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. దాన్ని ఒకటేసారి పెడితే ఎట్లా ఉంటుంది అని అనుకుంటున్నాం. ఒక్కసారి పెడితే బాగానే ఉంటుంది. అట్లా మళ్ళీ ఇది ఏమంటే అంటే ఫింగర్ ప్రింట్స్ అనేది తొందర రాదు, పెట్టంగా అట్లవి ఎక్కువ సమయం తీసుకుంటుంది. 6 సార్లు పెట్టాలా, 6 సార్లు పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు ఫింగర్ ప్రింట్స్ అనేటివి. దానివల్ల ఇబ్బంది అయ్యి ఎక్కువ టైం ఎక్కువ తీసుకుని అవుతుంది. ఫింగర్ ప్రింట్స్ పెట్టంగా వస్తేనేమో అది వేరే మాట ఉంటుంది.
ఉంటుండే. ఫింగర్ ప్రింట్స్ పెట్టంగానే రాదు, ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. దాని వల్ల ఒక్కసారి ఒక మనిషి దగ్గర 6 సార్లు తీసుకున్నాము, జూన్ జూలై ఆగస్టు తీసుకున్నాం అన్నట్లకే మళ్ళీ సిస్టమ్ లో అది సిస్టమ్ కొద్దిగా ఇబ్బందికరంగా అవుతుంది. దాంతో కొద్దిగా లేట్ కావడానికి ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు 3 నెలల వరకు మీరు ఇయ్యరు అని చెప్పి చెప్తా ఉన్నారు ఈసారి ఇస్తే. మళ్ళీ దాంతో పాటు ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే 1 నుంచి 15 తారీఖు వరకు మనము ఈ రేషన్ కార్డు మనకి రేషన్ అయితే ఇస్తారు మీరు, కాకపోతే ఎక్స్టెండ్ చేస్తారు ఏమైనా? ఖచ్చితంగా చేసింది ఉంది, 30 దాకా అన్నారు, 30 దాకా ఇవ్వచ్చు. ఎందుకంటే 3 నెలలు ఇస్తుంది కాబట్టి పబ్లిక్ ఎటువంటి వరి కావాల్సిన అవసరం లేదు. మీకు ప్రతి షాప్ తీసింది ఉంటే మా ఒక్క షాపే కాదు, అన్ని షాపులు తీస్తాము, అన్ని షాపులకు సేవ చేయడానికి మేము సిద్ధం ఉన్నాం. ఎక్కడైనా తీసుకోవచ్చు కాబట్టి మీకు వాళ్ళకి ఇబ్బంది లేదు. వాళ్ళని అసలు మనం ఇచ్చేయాలి, జనాన్ని మొబిలైజ్ చేయాలి. ఇట్లనే పోతా ఉంటారు, వాళ్ళని ఏం చెప్పలేము, ఇట్లా అట్లా అని ఊరు పోతా ఉంటారు. కాబట్టి వీళ్ళకు తెలిసా తెలక ఎందుకు ఉరికేస్తుందో తెలియదు. గతం లోపల అంటే ఫింగర్ బంద్ చేస్తుండో ఇప్పుడైతే మన ఫింగర్ ప్రింట్స్ ఇచ్చిన తర్వాతనే బయటకు మారేస్తుంది. వాళ్ళ బియ్యం వాళ్ళకి ఎక్కడ పోవు, వాళ్ళ బియ్యం ఎక్కడ పోవు కాబట్టి వాళ్ళు ఎందుకు ఆతృత పడుతున్నారు అనేది వాళ్ళకి మనం మొబిలైజ్ చేయాలి. ఇదండి మొత్తానికి రేషన్ షాప్ల దగ్గర ఉన్నటువంటి లబ్ధిదారులతోని ఒక టాస్క్ అయితే, దాంతోపాటు రేషన్ ఇచ్చే డీలర్లకు కూడా ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే దీంట్లో చాలా మందికి అవగాహన లేక చాలా మంది ఇక్కడ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మాకు రేషన్ కావాలా, 3 నెలల రేషన్ పోతే మళ్ళీ గంగలో పోతాయి అని చెప్పేసి అనుకునే చాలా మంది వస్తూ ఉన్నారు. దాంతోపాటు 15 అంటే మనకి ఫస్ట్ అంటే ఒక మంత్ స్టార్టింగ్లో ఫస్ట్ డేట్ నుంచి 15th వరకు ఇస్తారు. కాకపోతే ఇట్లా ఒకవేళకి ఎవరైతే లబ్ధిదారులకు అందకపోతే ఆ డేట్ని కూడా ఎక్స్టెండ్ చేసిన దాఖలాలు కూడా మనం గతంలో చూసినాం. సో 30 రోజులు కూడా మేము ఇవ్వడానికి మేము రెడీ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. కాకపోతే ఏదైతే ఈ 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ ఏదైతే ఉందో ఇది ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలా మంది లబ్ధిదారులు, దాంతోపాటు రేషన్ డీలర్స్ కూడా ఇవాళ కోరుతున్న పరిస్థితి ఉంది. దీనిపైన మరి జిల్లాల సివిల్ సప్లై ఆఫీసర్స్ మరి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మరి దీని గురించి ఎలాంటి మార్గదర్శకాలు చెప్తారు అనే దానిపైన కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ ఎన్ని ఇబ్బందులు అంటే బయోమెట్రిక్ పెట్టే టైంలో మనం ఒక మంత్ రేషన్ తీసుకోవాలంటే ఒకసారి పెడితే సరిపోతుండే, కాకపోతే 3 నెలలకు సంబంధించాలంటే ఇలా 6 సార్లు పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ దాంతోపాటు 6 సార్లు పెట్టుడే పెద్ద టాస్క్ అయితే ఆడ చాలా మందికి ఆ తమ్ అనేది రాకపోవడం అనేది ఇంకొక పెద్ద టాస్క్. దాని తర్వాత ఇదంతా పోయిందనంటే సర్వర్ లేక ఆడదానికి వచ్చేసి వాళ్ళని మలుపు కొట్టేస్తున్నారు, ఆడ ఏం చేయలేము ఇక. సో ప్రతి ఒక్క లబ్ధిదారులు ఎలా తెలుగు రాష్ట్రాల ప్రజలు అయితే చాలా మంది బాధపడతా ఉన్నారు. దీనిపైన మరి స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైన ఖచ్చితంగా మనం ఎదురు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.